ఏమేం చేజమ్మా? ఆకులు సిప్పోయిన చెట్టు లెక్క, పండ్లు ఊసిన కోసి నవ్వు లెక్క, అబ్బో జుట్టుడిపోయిన బోడిగుండు లెక్క, తలా తొక్కాలేని నీ కవిత్వం లెక్క. ఒరేయ్ చచ్చిపోతావురా రేయ్. చూడుండ్రా చూడుండి, బంగారం లాంటి నా దుఃఖం ఎట్లా బోసిపోయిందో. ఇన్ని షాపులుండగా ఈ షాప్ ఉంటే ఎంత లేకపోతే ఎంత. రేయ్, నీకు 2 కళ్ళున్నాయి, ఒకటి కనిపించకపోతేనే. నీకు 2 చెవులున్నాయి, ఒకటి వినిపించకపోతేనే. 32 పనులున్నాయి, 2 పగిలిపోయి ఊసిపోతేనే. ఇది కూడా జేజమ్మ దుకాణం కూడా అంతే. శాంతించు జేజమ్మ శాంతించు, వీడేదో తెలియక మాట్లాడాడు. ఈ కాంప్లెక్స్ లో వీచే గాలికి కూడా రెంట్ వసూలు చేసే ఈ జేజమ్మ కళ్ళ ముందు ఖాళీ దుకాణమా, ఖాళీ దుకాణమా. ఇప్పుడు నేను ఈ రెంట్ ఎట్లా వసూలు చేయాలి, ఎట్లా వసూలు చేయాలరా? షాప్ కి రెంట్ వచ్చే ఐడియా నా దగ్గర ఉంది. ఏంటి అంటే నువ్వు అనుకునేది కాదులే అమ్మా. అంటే సత్తిగాడి ఫ్రెండ్ కి రెంట్ కి షాప్ కావాలి. అరే హౌలే, ఈ షాప్ రేంజ్ ఏందో తెలుసారా? అరే వానికి కాదు నీకు తెలుసా? దానే చెప్పాడు. అక్కడ ఆ రేంజ్ లో ఉంటే తీసుకురా చూద్దాం. ఆయన దేవుడా ఎట్ట నన్ను ఇచ్చావేందనా? చంపేస్తా నేను. చంపేరా చంపే, నన్ను చంపేసి డబల్ రేట్లు కట్టుకుంటా. అంటే రెంట్ కట్టే పార్టీని ఎతక్క తప్పదా? వస్తాడు రెంటోడు ఈ రోజు, రానే వస్తాడు రెంటోడు ఈ రోజు. నా దుఃఖం నేను రెంట్కిస్తా, వాడు నాకు మస్తుగా పైసలు ఇస్తాడు. జేజమ్మా కాలు ఏమన్నా కాలిందా ఏంటి? కాల్తే గీల్తే నాకు అద్ద కట్టెనోళ్ళకి గాలాలే, నాకెందుకు గాల్తది? అదేంటి కాలు కాల పిల్లగా తెగ అటు ఇటు తిరుగుతున్నావు? రే ఆనందం, ఇన్నేళ్ల బట్టి మోడి బారున్నది ఇప్పుడు చిగురించబోతుందిరా. అది మళ్ళా కళకళలాడబోతుందిరా. కంగ్రాట్స్ జేజమ్మా, కంగ్రాట్స్. నాకు తెలుసు జేజమ్మా, ఏదో రోజు నీకు పెళ్లి కుదురుతుందని. ముదిరితే మాత్రం బెండకాయ కాకుండా పోతుందా ఏంటి? కాకపోతే ఏపుడు బదులు పురుషులో పడుతుంది అంతే. రే హౌలే, నేను మాట్లాడుతుంది నా దుఃఖం గురించిరా. మూడు బారిన అనే మాటకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా జేజమ్మా. నేను సంపుతా. జేజమ్మ సాధించా, పట్టుకొచ్చేసా. ఈయన అది ఈయన, అది ఆయన, అది ఆయన. మీరు ఆగండి. నమస్కారం, నా పేరు మోసాలయ్య. నేను మాయా చిట్ ఫండ్ కంపెనీకి ఓనర్ని. మీ దగ్గర షాపు అద్దెకుందని వచ్చా. ఎంత రెంట్ ఎక్కువైనా షాపు మాత్రం నాకే ఇయ్యాలా. హలో, నేను అర్జెంట్ పనిలో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేసి చెప్తానా. చెప్పట్టు పడితే వాడు ఫోన్ చేయటం. ఏ దానియా, ఇప్పుడు వచ్చినోడు ఎంత రెంట్కే ఒప్పుకున్నాడు, అడ్వాన్స్ కూడా ఇస్తా అంటున్నాడు. టైంకి రెంట్ ఇస్తాడు కదా బై? ఇస్తాను, మొత్తం ఇస్తాను. ఇదిగో మీ అద్దె 6 నెలలు అడ్వాన్స్ తో సహా. ఈ డబ్బుతో పాటు మీ దగ్గర ఉన్న డబ్బు కూడా కల్పిస్తే రేపు ఈ టైంకి డబల్ చేసేస్తా. చూడు జేజమ్మా, ఇది మామూలు కంపెనీ కాదు, మాయా చిట్ ఫండ్ కంపెనీ. భిక్షాధికారిని కూడా వారం రోజుల్లో లక్షాధికారిని చేసే మహా అద్భుతమైన మాయా చిట్ ఫండ్ కంపెనీ మాది. ఏంది, నాకు లక్షలు ఇస్తావు? ఎట్లా? మా కంపెనీలో మీ డబ్బు పెడితే రేపు ఈ టైంకి డబల్ చేసేస్తా. ఉదాహరణకు మీరు మా కంపెనీలో 50 రూపాయలు పెడితే రేపు ఈ టైంకి 100 రూపాయలు ఇస్తా. అదే 1,00,000 పెడితే 2 లక్షలు ఇస్తా.
మీ డబ్బు మీది, మీ డబ్బును బ్యాంకులో వేస్తారు. కాదు కూడదంటే మీ సోకులకు పోస్తారు. అదే మా కంపెనీలో పెడితే రేపు ఈ టైంకి డబల్ 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 ఇస్తా. ఆలోచించకుండా పెట్టే జేజమ్మా, రేపటికల్లా డబల్ 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 అవుతుంది. జజమ్మ కాదని బాక పెట్టి పెట్టి. ఇగో మీ ఇద్దరు ఇట్లా లొలి చేస్తున్నారు కాబట్టి ఆ, నేను పెట్టి నీకు ఒప్పుకుంటున్నా. అన్నా నాకు జర టైం కావాలి. లచ్చిందే లచ్చిందే. సార్ మా లాంటి డబ్బు లేని వాళ్ళకి కూడా ఏమైనా స్కీములు ఉన్నాయా సార్? ఎందుకు లేవు? ఆ? ఉన్నాయి. ఆ. ఫైనాన్షియల్ తీసుకురండి, కమిషన్ ఇస్తా. ఆ? ఎంతో తెలుసా? 50 ఆ? 50 50%. సొంగ కార్చడం మానేసి పోయి ఆ పనిలో ఉండండి. నేను చెప్పేది నిజం సౌందర్య, కావాలంటే మోసాలయ్య దగ్గర చూడు ఎంత డబ్బు ఉందో. నేను నమ్మను. అసలు ఆడి పేరే మోసాలయ్యా అని ఉంది. ఓయబ్బో, పేరును బట్టి చూసుకుంటా పోతే ఇదిగో వీడి పేరు ఆనందం. ఎప్పుడైనా నవ్వాడా? ఆ? నా పేరు దానయ్య. ఒక్కడికన్నా రూపాయి దానం చేశానా? నీ పేరు కుమార్ రాజా. నువ్వేమన్నా కుబేరుడు కొడుకువా లేకపోతే ఒక రాజ్యానికి రాజువా? ఆ, ఆ, ఓకే, డబ్బంటే ఎవరికి చేదు? నేను పెడతాను డబ్బు. చూద్దాం, టెస్ట్ చేసి చూద్దాం. ఏయ్, వద్దు. ఆహా, నువ్వు ఒక్కదానివే సౌందర్య, పేరుకు తగ్గట్టు చేసావు. వచ్చిన పని అయిందిగా, ఇంకా బయలుదేరు. థ్యాంక్స్ రా దానయ్య, దేనికిరా? డబ్బు కట్టమని అందరిని అడిగి నన్ను అడగనందుకు. నేను ఇంకా నిన్ను అడిగే స్థాయికి రాలేదురా. నీ స్థాయే వేరు. ఆ, రే తింగరోడా, ఆ, ఆల్రెడీ నీ పర్సు బేసా. ఆ? షాక్ అయించాలు పద. ఏం రా శక్తి, నువ్వు చెప్పేది నిజమేనా? ఇవాళ వేయిస్తే రేపు 2000 ఇస్తాడా? అంటే డబ్బులేనా లేకపోతే ఏదైనా కూడా? చెప్పు సత్యం, బాబాయ్ పిన్నిచ్చి 2 పిల్లల్ని తెచ్చుకుంటాడు. అయితే నేను వెళ్ళి డిపాజిట్ అయిపోనా? రేపటికల్లా వాళ్ళిద్దరే వచ్చి అప్పుడు మీ బాబాయ్కి ఉంటది జింతా తజ్జితా జిత జింతా తరే. వద్దు 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 వద్దు. అవును పిన్ని, అప్పుడు నా అందం కూడా డబుల్ అవుతుందేమో చూద్దామా? అమ్మలారా అక్కలారా, కావాల్సింది మీ అందాలు కాదు చందాలు. మీరు డబ్బులు పెట్టండి చాలు, రేపటికల్లా డబుల్ అవుద్ది. నా మాట నమ్మండి. ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి. ఒక్క పూట్లో డబ్బు రెట్టింపు అవడం అన్నది జరగని పని. రాజా, ఆ డబ్బు చూసావా నువ్వు? అసలు చూసే అలా అంటున్నావా? అంతకంటే ఎక్కువే చూశాను. ఏట్రీడు నా మాట వినండి. డబ్బు పెట్టద్దు. నరికేస్తాను నీటి. డబ్బు రెట్టింపు అవడం వల్ల మనకేం ఉపయోగం లేదు. ఓ రజా, పెద్ద నీతులు చెప్పకు. డబ్బుతో కొనలేంది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఉంది ప్రేమ. అబ్బా అచ్చా, నువ్వు నాకు నెలకు 1,00,000 ఇవ్వు, నేను నిన్ను మనసారా ప్రేమిస్తాను, ఒక సండే తప్ప. అరే ఎవ్వరేమైనా అనుకోండి బై, నేను ఇంతలో పైసలు పెట్టడానికి తయారుగా ఉన్నా. మీరందరు తయారున్నారా లేదా? అయ్యో రెడీ. ఎలా పల్లెలకి. నమస్కారం. నమస్తే. ఈ రోజు నుండి మీ డబ్బు నా డబ్బు అన్నమాట. అదేంది? ఈ రోజు నాది, రేపు డబుల్ అయ్యాక మీది. ఇదేంది? స్పెషల్ ఎఫెక్ట్ అన్నమాట. నా దగ్గర డబ్బు పెట్టినా తిరుపతి వెంకన్న హుండీలో వేసినా ఒక్కటే. తిరుపతి ఉండిలో వేస్తే పైసలు వెనక్కి రావు కదా? అరే, తిరుపతి హుండీలో వేస్తే పుణ్యం వస్తుంది, నా దగ్గర డబ్బు పెడితే డబుల్ వస్తుంది అన్నమాట. వెళ్ళొస్తా. ఒక్కసారి ఆ తిరుపతి వెంకన్నని స్మరించుకోండి. గోవిందా 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 గోవిందా. ఒరే సత్తిగా, ఈ మోసాలే ఎక్కడ్రా? వస్తల్లో ఉండి పిన్న, అన్నిటికి తొందర నీక. షాపుకు తాళాలు కూడా ఇలా యాడిపోతున్నా.
ఒరే సత్తి వాడు గనక మిస్ అయితే సైకిల్ చువ్వలు కాదు జైలు ఊసలు లెక్క పెడతావు. డబల్ ఇస్తా అన్నాడు, డబల్. మొత్తం ఇస్తా. సైడ్ ప్లీజ్. అమ్మ పాపాయ్. ఇవిగో మీ 2 కట్టలు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బుతో పాటు పెద్ద మొత్తంలో కలిపి తెచ్చిస్తే రేపు 4 చేసేస్తా. 2 ఇస్తే 4 ఇస్తాడా? కంగారు పడకండ్రా. కొద్దిసేపట్లో మనం బోల్డ్ డబ్బునోళ్ళు అయిపోతాం. నిన్ననే నా పార్లర్లో ఉన్న సామాన్లన్నీ తాకట్టు పెట్టి డబ్బు డిపాజిట్ చేశా. నేను కూడా 30 ఇయర్స్ నుంచి దాచిపెట్టిన నా పైసలతో సహా డిపాజిట్ చేశా. అది ఇప్పుడు 4 వస్తుందన్నమాట. మొత్తానికి మనం హనీమూన్ వెళ్ళే అవకాశం వచ్చిందన్నమాట. వీళ్ళకి రిటైర్మెంట్ అయ్యానికి ప్రమోషన్ వచ్చినట్టు అయింది. ఏంటిది? ఎక్కడి మోసాలయ్యా? ఇంకా రాలేదేంటి? నాకేదో భయంగానే ఉంది. నువ్వు ఉండే నిన్ను కూడా అందరూ ఇలాగే అన్నారు. వస్తాడు, మోసాలయ్య చాలా మంచోడు. అందరికి 4 ఇవ్వాలంటే టైం పట్టదా? పట్టుద్ది. ఏంటి బోర్డు ఇక్కడ రాసిందే? చూద్దాం ఉండండి. ఆడేంట్రా ఇంకా రాలేదు? వాడు ఇంకేం వస్తానా? ఇంక రాడు. వాయమ్మా, అదేంట్రా సావకప్పుడు చల్లంగా చెప్పావు? అరవకన్నా మెల్లగా మన ఇక్కడి నుంచి జారుకుందా. ఎందుకంటే జనాలకు తెలిసిందనుకో మనల్ని బాగా చెత్తగొట్టి గొయ్యితో పాతి పెడతారు. మళ్ళీ అదే గొయ్యి తవ్వి బయటికి తీసి బతికించి మరీ చంపేస్తారు. అబ్బో! దా, దా, దా. ఏంద్రా గట్ల అరుస్తావు? ఇక్కడ చూడు. మాయా చిట్ ఫండ్స్ బోర్డు తిప్పివేయబడినది. మీ మొహాలకి 4 కావాలా? పిచ్చి మొహాలారు. మోసాలయని పేరు పెట్టుకునే నమ్మేస్తారా? వెర్రి వెదవల్లారు. ఇలాగే నమ్ముతూ ఉండండి. మాకు మిమ్మల్ని దోచుకునే అవకాశం ఇవ్వండి. ప్రేమతో మీ మోసాలయ్య. ఈ దోపిడీలో నాకు ఎంతగానో సహాయం చేసిన దానయ్య సత్యాలకు చాలా చాలా థ్యాంక్స్. పిన్ని, వీడి వల్ల నా డబ్బు నా పనులు 2 పోయినాయి. 30 ఏళ్లుగా దాచిపెట్టుకున్న నా డబ్బంతా పోయిందిరా దేవుడా. బంగారం లాంటి హనీమూన్ మొత్తం చక్కనకిచ్చావు కదా. ఏందిరా? ఈ జేజమ్మను మోసం చేస్తారా? కమిషన్ కోసం కక్కుర్తిబడి మందరి చేత పైసలు పెట్టి సావరా నువ్వు? వదలరా, నేను వదలను మిమ్మల్ని. జేజమ్మా ఒక్క నిమిషం. నాకు తెలుసు ఆనందం, నువ్వు నన్ను కాపాడుతావని. ఒక్క నిమిషం. దీంతో కూడా జేజమ్మా. సుభాష్ రా. జేజమ్మా కొట్టు కొట్టు. జేజమ్మా కొట్టు. ఏయ్, ఏయ్. అబ్బా!
కాదమ్మా, నా వల్ల కాదు తల్లే. అమ్మా, నన్ను కూడా ఎలాగ కొడతావా చేజమ్మా? లే బిడ్డ, వీడంటే బక్కోడు, నువ్వు బండోడివి కదా, నీకు 4 ఎక్కువ పిక్తారా? అమ్మా, నా వల్ల నన్ను మోసం చేస్తావు, నన్ను ఉరికిపిస్తావు, ఈ జేజమ్మను ఉరికిపిస్తావు, నా కాంప్లెక్స్ లో నన్ను ఉరికిపిస్తావు. మోసం చేస్తావే? సచ్చినా? బాబాయ్, బాబాయ్ నేను అలసిపోయా. వాళ్ళన్నానే ఏం కదరా, నువ్వు ప్లేటర్ పగులు కొట్టేస్తావు కదరా. ఆగండి. ఈ రాజాగాడు వచ్చాడు, ఇంకెంత పెద్ద కర్ర తెచ్చాడు. అబ్బా అబ్బా, నేను కర్రతో రాలేదు, క్యాష్ తో వచ్చాను. మీ డబ్బు ఎక్కడికి పోలేదు, నేనే దాచాను. మన సోపన ఆ మోసాల మీద మొదటి నుంచి నాకు అనుమానం ఉంది, అందుకే మీ డబ్బు జాగ్రత్త చేశాను. వాడిలా 4 గింతలు కాకపోయినా మీ డబ్బు మీకు సరిగా ఇచ్చేస్తున్నాను. ఈ విషయంలో దానికి సత్యంకి ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళు మంచివాళ్ళు. దేవుడు ఏయ్, ఏంటిది? సౌందర్య, నీ చేత్తో అందరికి డబ్బులు పంచేసే. థ్యాంక్స్ దాసు, సమయానికి డబ్బులు తీసుకొచ్చావు. పాపం రా, వాళ్ళందరినీ అలా చూస్తే జాలి అనిపించింది. ఎవరికి అనుమానం రాలేదు, వాళ్ళ డబ్బే అనుకుంటున్నారు. సరేరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. నమస్కారం సార్. ఏమైంది? ఆ రాజాని జనం తిట్టి తరివేశారా? కౌగులించేసుకొని ముద్దులు పెట్టేసుకుంటున్నారు సార్. అలా ఎలా జరిగిందిరా పిచ్చి సన్నాసి? నేను చెప్పినట్టు చేసావా? చేశాను సార్, కానీ అలా జరగలేదు. మరి ఎలా జరిగింది? రాజా మోసం చేసినట్లే చేద్దాం అనుకున్నాను, కానీ 2 ఎర్రినాటేసగాళ్ళు నా ప్లాన్ అంతా చెడగొట్టారు సార్. ఇద్దరు కదరా వెర్రినా డాష్, 3. అయ్యో పాపం, రాజాని ఎందుకు తిడతారు సార్? రే, తిట్టింది ఆని కాదు నిన్ను, అది కూడా తెలీదు. తెంగరేదమని. సార్, ఈసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, చింపేస్తా ఈసారి. రే, తేడా వచ్చిందనుకో, వాళ్ళు నన్ను చింపేస్తారో నేను దీన్ని చింపేస్తాను. పిచ్చి సన్నాసి, జాగ్రత్త. సార్, ఈసారి మా తమ్ముడిని పంపేస్తా, ఒక్క అవకాశం ఇవ్వండి. సర్లే, ఏదో తగులడు.
ఈ సన్నాసి వాళ్ళు అవ్వలేదు కానీ మళ్ళీ ఈ తమ్ముడు సన్నాసిని పంపుతారట ఫేంగరేద వాళ్ళ Yeah.